ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం. ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం. క్షమాదానం. అమ్మ, లోకంలో ఆ దానం చేశాం ఈ దానం చేశాం అంటారు, గొప్పదే. అసలు నిజమైన దానం ఏదో తెలుసా? గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడు ఎవడో తెలుసా? మహాదాత అని కీర్తింపబలిచిన వాడు ఓర్పు కలిగినవాడు. తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయ్యుండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే, వాడమ్మా దాత. వాడు చేసిన దానం ఎవరు చెయ్యరు. ఎందుకని మీరు ఆలోచించండి. వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి, నువ్వు అంతటా వ్యాపించావని కదా నీకు గర్వం, అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించావు, నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారనుకోండి. ఆ వాయువు చిత్రం ఏమిటంటే, అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు రామాయణ ఉత్తరకాండలో. వాయువు శరీరంతో ఉండడు, కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు. వాయువు లోపల ఉన్నాడనుకోండి, వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చినంతకాలం అయ్యా బాగున్నారా 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 అంటారు. లోపలికెళ్ళి బయటికి రాకపోయినా, బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడంటారు. శివం అనడానికి ఆధారము వాయువే. ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి. కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం, సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం. యజ్ఞం చేస్తారు, యాగం చేస్తారు, దేవతలకు హవిస్సులు ఇస్తారు, ధర్మచక్రం నడుస్తోంది, వర్షాలు పడుతున్నాయి. వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి, కాష్టభూతాని జజ్ఞిరే, సర్వభూతములు కర్రల్లా అయిపోయాయి అనుకోండి. అయిపోతే మంగళప్రదత్వం ఎక్కడుంది? ఇక ఆచమనం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, అర్ఘ్యం ఎలా ఇస్తారు, యజ్ఞం ఎలా చేస్తారు, యాగం ఎలా చేస్తారు, మాట ఎలా మాట్లాడతారు? ఏముండవు. అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక, మాకు తపశ్శక్తి ఉంది, కానీ మేము వాయువుకి ఇచ్చిన శాపం వాయువుతో పోదు. మేము వాయువుని ఏమన్నది లోకం బాధ కారణమవుతుంది. అందుకే మేము వాయువు జోలికి వెళ్ళాం, నిగ్రహించుకున్నారు. క్షమ, ఓర్పు పట్టారు. ఇది కదు హనుమ చెప్పారు. ఎవడు ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపబుద్ధితం నిరుంధంతి మహాత్మానోదిత్తమగ్ని వివంభస. ఎవడికి కోపం వస్తుందో వాడు కోపాన్ని క్షమ, ఓర్పు చేత తట్టుకున్నాడో వాడు ధన్యాత్ముడు, వాడు లోకం కీర్తిస్తుంది వాణ్ణి. వాళ్ళు చిన్నపిల్లలు, కానీ ఎంత పరిణతి వయసుని బట్టి రాదు, నీవు ఎంత పాటించగలవన్న దాన్ని బట్టి వస్తుంది. వాళ్ళు ఎంత ధర్మాన్ని పట్టుకున్నారంటే, వాయువు జోలికెడితే లోకాలు పాడవుతాయి, ఊరుకున్నారు, వదిలిపెట్టేశారు. తాము కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. అందుకన్నాడు తండ్రి క్షమాదానం. ఎవరికో ఒక ఇద్దరికి అన్నం పెట్టచ్చు, అంతకన్నా అమ్మ మీరు ఇవాళ కోపం తెచ్చుకోకపోవడం వల్ల సమస్త ప్రాణులు నిలబడ్డాయి, ధర్మచక్రం తిరుగుతోంది, ఇంతకన్నా దానం ఏముందమ్మా? అందుకని క్షమాదానం, ఓర్పు కన్నా దానం లోకంలో ఇంకోటి లేదు. క్షమాదానం, క్షమాయజ్ఞం, ఓర్పుయే యజ్ఞము. లోపల అగ్నిహోత్రం రగిలిపోవలసిన స్థితిలో కూడా చిరునవ్వుతో ఏమీ అనకుండా నిగ్రహించుకొని తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రతిస్పందన లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతకగలిగినటువంటి స్థైర్యం అంత తేలిగ్గా వచ్చేది కాదు. అది యజ్ఞం. యజ్ఞమునకు కూర్చున్నవాడు ఎంత వైదికంగా, ఎంత పవిత్రంగా, ఎంత దీక్షితుడై ఉంటాడో, కోపం రాకుండా పరిశీలనం చేసుకోవలసిన వాడు కూడా అంతగా ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుంటాడు. యజ్ఞం చేసేవాడు దీక్షాస్వీకారం చేస్తాడు, దీక్షాస్వీకారం చేస్తే నియమపాలనం చేయాలి. కోపాన్ని పరిశీలనం చేసుకునేవాడు కూడా నియమపాలనం చేస్తూ ఎప్పటికప్పుడు తనని చూసుకుంటూ ఉంటాడు. అంటే క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ. ఓ పుత్రికలారా, క్షమయేనమ్మా సత్యం. క్షమ కన్నా దైవం ఇంకా లోకంలో లేదు. సత్యం అంటే ఈశ్వరుడు, మారనిది. అమ్మా, ఈశ్వరుడే ఓర్పు. అందుకే ఎవరి యందు ఓర్పు ఉన్నదో వారికి ఈశ్వర అనుగ్రహం ఉన్నదని గుర్తు. ఎవడికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వమును పొందాడని గుర్తు. కాబట్టి అమ్మా, క్షమా సత్యం, క్షమా సత్యం, క్షమా ధర్మం, ధర్మమే ఓర్పు. ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది, ధర్మమునందు అనురక్తి లేని వాడికి ఓర్పు ఉండదు.
కాబట్టి క్షమాధర్మ, ఆ క్షమ, ఆ ఓర్పు ఏది ఉన్నదో అది క్షమా యశ, సమస్తమైన కీర్తికి కారణము అది. ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు. ఎంత ఓర్పండి భూదేవికి, ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది, ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభువుది. రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంటుంది. అంత గొప్పగా మాట్లాడతారు. అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు, అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యో యశసా వసవో సమః. రాముడి గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. చేతకాక ఊరుకోడు, చేతనయ్యుండి ఊరుకుంటాడు. ఎందుకు ఊరుకుంటాడంటే అవతల వాడికి తెలియదు. నేను తెలిసుండి కలియబడితే ఇక దానికి అర్థం ఎక్కడుంది? తెలిసినతనానికి తెలియనితనానికి తేడా ఎక్కడుంటుంది? ఊరుకుంటాడు. ఆత్మవత్ సర్వభూతేషు, అన్ని భూతముల యందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు. అది క్షమ రాముడిది. సీతమ్మ క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు మహర్షి. భూమికి ఎంత ఓర్పో భూమికి పుట్టిన సీతమ్మకు కూడా అంతే ఓర్పు, అమ్మ పోలిక. నిజంగా ఆ తల్లి ఆగ్రహిస్తే రావణుడు చేసిన దుశ్చేష్టితములకు అసలు నిలబడుతుందా భూమి? కానీ ఆ తల్లి ఓర్పు పట్టింది, అందుకు నిలబడింది. కాబట్టి క్షమ ఎక్కడ ఉన్నదో అదే క్షమా యశ, ఓర్పు కీర్తి. ఓర్పు పట్టడం అంత తేలికైన విషయం కాదు. మనిషి ఉద్రేకపడిపోవాలనే మనసు ఎప్పుడూ కూడా ప్రబోధం చేస్తుంది. ఉద్రేకపడు, కోప్పడు, ఇలాను అలాను ప్రబోధం చేస్తుంది. తప్పు. అలా అనకూడదు. ఇక నువ్వు తెలిసిన్నవాడివి ఎందుకు అవుతావు? ఎందుకు చదువుకున్నట్టు? ఇవన్నీ ఉపన్యాసాల కోసమా? నువ్వు ఆచరణలో పెట్టవలసి వస్తే ఒక్క సందర్భంలో ఓర్పు పట్టలేవా? ఆ ఓర్పు పట్టలేని వాడికి ఎందుకు ఈ ప్రవచనాలు అని నీ మనసుని నువ్వు పరిశీలనం చేసుకుని ఒక్క సందర్భంలో ఓర్పు పట్టగలిగితే అది కీర్తికి కారణం అవుతుంది. ఆ తరువాతి కాలంలో ఎప్పటికైనా ఏమి ఓర్పు అండి మహానుభావుడిది అని 10 మందికి ఆదర్శం అవుతాడు. అందుకే క్షమా యశ, కీర్తి ఓర్పే. క్షమ ఆవిష్టితం జగత్. అమ్మ అసలు ఈ లోకం ఓర్పులో నిలబడిందన్నాడు. అబ్బా ఎంత పెద్ద మాట అండి. అసలు ఈ లోకం దేని మీద నిలబడిందో తెలుసా అమ్మా? ఓర్పులోని. శక్తి ఉన్న ప్రతివాడు కోపం తెచ్చుకుంటే లోకం ఎక్కడ ఉంటుంది? శక్తి ఉన్న ప్రతివాడు ఓర్పు పట్టబట్టి లోకం ఉంటుంది. కోపం తెచ్చుకోకపోవడంలో లోకం ఉంది, కోపాన్ని పొందడంలో నాశనం ఉంది. అమ్మా మీ వంటి బిడ్డల్ని ఒకరిని కాదు 100 బిడ్డలలో ఒక్కరు కోపడలేదు. 100 ఓర్పు పట్టారు. ఇంత తపశ్శక్తి ఉండి 100 ఇంత బాధపడుతున్నారా నేల మీద పడి? ఇటువంటి బిడ్డల్ని కన్న తండ్రిగా నా చరిత్ర శాశ్వతత్వాన్ని పొందుతుంది కదమ్మా. అందుకు కదూ త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి రామాయణ